జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అడ్డంగా దొరికిపోయి వాళ్ళు పడుతున్న తాపత్రయం అంత ఇంత కాదండి. ఇప్పుడు అంబటి కుక్కనే ఉసుగొలు వదిలేశారు. అంబటి రాంబాబుని కుక్కని ఎందుకంటానంటే వాళ్ళు కుక్కకున్న లక్షణాలు వాళ్ళు చాలా కనిపించాయండి నాకు. ఒక రకంగా చెప్పాలంటే వయసుకు కూడా వాల్యూ ఇవ్వాలనిపించట్లేదు. ఎదవన్నారు ఎదవ అని తిట్టాలనిపిస్తుంది, ఆడు మాట్లాడే భాషలోనే అని తిట్టాలనిపిస్తుంది. కానీ మేము ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఆ క్రమశిక్షణ నేర్పారు కాబట్టి చాలా వచ్చే మాటల్ని సెన్సార్ చేసి మాట్లాడతానండి ఈ వీడియోలో మాత్రం. అయితే ఈ కుక్కగాడికి ఈవేళ పిచ్చెక్కింది. పిచ్చి కుక్కలా బిహేవ్ చేశాడు. రోడ్డు మీద పడి ఎవరిని పడితే వాళ్ళని గరిసేయడానికి వాళ్ళలో ఉన్న పిచ్చి కుక్క బయటకు వచ్చింది ఈరోజు. దానికి కారణం ఏంటో మనం చెప్పే ముందు అసలు విషయంలోకి వెళ్దాం. నిజంగా వీళ్ళు తిమ్మిని బమ్మిని చేయడానికి, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వేస్తున్న స్ట్రాటజీ ఒక పక్కన మెచ్చుకోవాలని నిజంగానే. ఎందుకంటే ఎంత ఆర్గనైజ్డ్గా ఒక కుట్ర, ఒక మాఫియా చేస్తున్నందుకు. మరో పక్కనే ఈ ఎదవలకి ఎందుకు ఎలా ఉంది, ప్రజలు అలాంటి బుద్ధి చెప్పారు 24 ఎలక్షన్లో అని మరో పక్క ఆనందంగా కూడా ఉందండి. విషయంలోకి వెళ్ళిపోదారండి. జరిగిన విషయం ఏంటంటే అండి, ఒకసారి దీన్ని పెద్దగా చేయండి. లడ్డు కల్తీ ఈవో నిర్లక్ష్యమే కారణం. సిట్ అంటే సిబిఐ వాళ్ళ చేత సుప్రీంకోర్టు వారు నియమించిన సిట్ అనమాట అండి. అది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అంటారు. సుప్రీంకోర్టు సిబిఐ నియమించింది. వాళ్ళు ఏమని ఇచ్చారంటండి, తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణకు సంబంధించి నిబంధనలో వచ్చిన మార్పులే కల్తీకి కారణమని తేల్చినట్లు పేర్కొంది. అప్పటి ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు చెప్పలేదు. కానీ ఈ వ్యవహారాన్ని గుర్తించడంలో విఫలం అయ్యారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపింది. ఈ అనిల్ కుమార్ సింఘాల్ అనే అతన్ని కొంచెం సాఫ్ట్ చేసింది సిబిఐ. కానీ వైవి సుబ్బారెడ్డి హయాంలో, వైవి సుబ్బారెడ్డి అంటే ఎవరండి, జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న. 250 కోట్లు వైవి సుబ్బారెడ్డి ఒకటి తినేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడా? వైసీపీలో వాళ్ళు పంచుకుని ఉండరా? ఇది క్లియర్గా సిబిఐ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేల్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీన్ని డిలీట్ చేసేయండి, దీన్ని హైలైట్ చేయండి. యాక్చువల్గా ముందు దీన్ని హైలైట్ చేయండి. సిట్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఇచ్చిన కన్క్లూజన్ ఇది. ఇంకా పెద్దగా చేయండి, కనిపించట్లేనట్టుంది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఇచ్చిన కన్క్లూజన్ అండి. దీన్ని నేను తెలుగులో అనువదించాను. ఒకసారి దీన్ని కావాలంటే మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని చదవండి. మీకు తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో కూడా చూపిస్తాను నేను. దర్యాప్తులో పొమిల్ జైన్ అంటే ఎవడైతే దీనికి సప్లై చేసిన సప్లయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కాంటాక్ట్ టైప్ పెట్టుకుని 250 కోట్లు తినేశారు. వాళ్ళ పేర్లు రాసేటండి ముద్దు. A3, A4 అనే వ్యక్తులు 2019 నుంచి 2024 మధ్యన కాలంలో టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి ఒకరితో ఒకరు మరియు ఇతర నిందితులతో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేలింది. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేలిందని ఎవరు చెప్తున్నారండి? సిబిఐ చెప్పింది. కల్తీ నెయ్యి అనేది జరిగింది, నేరపూరిత కుట్ర కూడా జరిగిందని చెప్పి సిబిఐ ఆల్రెడీ తేల్చేసింది. ఈ కుట్రకు అనుగుణంగా కల్తీ నెయ్యిని తయారు చేయాలనే నిజాయితీ లేని ఉద్దేశంతో వారు కోల్కతాలోని సోన్సో రిఫైనరీస్ లిమిటెడ్ మరియు ఇతర సంస్థల ద్వారా శుద్ధి చేసిన పామ్ కార్నల్, శుద్ధి చేసిన అంటే రిఫైన్డ్ అని, రిఫైన్డ్ పామ్ కార్నల్, అలాగే రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ను కొనుగోలు చేశారు. ఎంఎస్ హర్ష ట్రేడింగ్ కంపెనీ మరియు ఎంఎస్ హర్ష ఫ్రెష్ డైరీ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అరిస్టో కెమికల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ అటండి యాసిడ్ని, అలాగే సుగంధ ఆయిల్స్ కెమికల్స్ సోన్సో కంపెనీ మరియు జిఆర్ ఇంప్లెక్స్ నుండి రసాయనాలను అంటే ఎసిటిక్ యాసిడ్ ఈటర్ మోనోగ్లిజరైడ్లను సేకరించారు. అండి ఈ కెమికల్స్ని కలిపేసి జస్ట్ పామ్ ఆయిల్లో కెమికల్స్ని కలిపేసి చేశారు. ఇది నేరం అని చెప్పి నిర్ధారించింది. డిలీట్ చేసేయండి, ఇంగ్లీష్ దాన్ని కూడా డిలీట్ చేసేయండి. అది ఆల్రెడీ సిబిఐ డిసైడ్ చేసింది. అవతలకి వెళ్ళిపోండి. సిబిఐ డిసైడ్ చేసిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి దడ పుట్టించింది. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది
ఇదిగే కోట్లాది మంది భక్తుల మనోభావాలు, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళండి, హిందీ వాళ్ళు వస్తారు, మరాఠీ వాళ్ళు వస్తారు, గుజరాతీ వాళ్ళు వస్తారు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తారు అక్కడికి. అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేసినట్టు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం. దీని టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏం చేయాలని, ఏదో ఎమ్మెల్యేకి సంబంధించి ఏదో ఎఫ్ఐఆర్ సంగతి ఏదో ఉందని దాన్ని ఓదరగొట్టారు నిన్నటి దాకా. దాన్ని తేల్చి పారేశారు. నాలాంటి వాళ్ళు అందరూ కలిసి ఇది ఇంకా హంబక్ డ్రామా అని చెప్పి తేల్చి పక్కన పెట్టేటప్పటికి అరే అది పోయింది. ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ ఇంకొకటి ఏదో చేయాలని జస్ట్ అంబటి కుక్కను వదిలేశారు. కుక్కను గొలుసిప్పేసి ఎలా మురుగో అనగానే ఈ కుక్క రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు మీద పడిపోయి కుక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారు, ఎవరిని పడితే వాళ్ళు తిట్టేయటం. ఎవరన్నా ఏమన్నా అంటే వెంటనే ఈ కుక్క కులం ముసుగు తొడిగేస్తుంది. కులం ముసుగు తొడిగేసి కులాల మధ్యలో గొడవ పెట్టడానికి ఈ కుక్క ప్రయత్నం చేస్తుంది. కేవలం ప్రసాదంలో కల్తీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వైసీపీ గవర్నమెంట్, అప్పటి వైసీపీ గవర్నమెంట్ 250 కోట్ల రూపాయలు దొబ్బేశారు. ప్రసాదాన్ని కల్తీ చేశారు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. రెడ్ హ్యాండ్గా దొరికిపోయేటప్పటికి దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి అర్థం కావట్లే. ఈ గుంపులో గోవింద ఈ కుక్కని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ ఎలాగా వివేకానంద రెడ్డి గారిని ఏం చేశారో అలాగే ఈ కుక్కను కూడా చేసేసి మాకేం సంబంధం లేదు, ఇది తెలుగుదేశం వాళ్ళు ఇంకొకరు చేస్తారని ఇది కులం కొట్టల్లో పెట్టేసే ప్రమాదం కూడా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యా. అయితే ఈ కుక్క, దీన్ని కుక్కని ఎందుకంటానంటే ఈ కుక్కలో ఉన్న కొన్ని లక్షణాలు కలిగి ఉంది. ఆ లక్షణాలు ఏంటి మీకు చూపిస్తాను రండి, గూగుల్లోకి వెళ్ళండి. ఆ ఫస్ట్ ఓపెన్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు అండి, ఆయన పాపం ఎప్పుడు మంచి చేశాడు. నాకు తెలిసి ఈ భారతదేశంలో కదా ప్రపంచ చరిత్రలోనే మంచి చేసినట్టు ఎప్పుడు తిట్లు తింటానే ఉంటాడు. ప్రతి అడ్డమైన ఎదవ, ప్రతి పౌరంబోక ఎదవ, ప్రతి రోడ్డు మీద తిరిగే ఓరకుక్క లాంటి ఎదవలు కూడా ఆయన తిడతా ఉంటారు. ఇది మంచి చేసే ప్రతి ఒక్కరు అనుభవించిన అవమానాలు అయ్యి. ఇప్పుడు ఈ అమ్మడికి ఒక రోడ్డు మీద వస్తుంది కదా, ఇప్పుడు ఇది పిచ్చుకొక్క అయిపోయింది. పిచ్చుకొక్క ఎలా బిహేవ్ చేస్తుంది, రోడ్డు మీద ఎవరిని పడితే వాళ్ళు కరుతుంది, ఎవరిని పడితే వాళ్ళ మేము మురుగుతుంది. ఈ కుక్కకి ఇప్పుడు కావాల్సింది గొడవ. ఈ కుక్కను ఎవరో ఒకరు చెప్పించుకున్న దెబ్బ కొడితే ఇదిగో నన్ను కొట్టారంటే నా కులాన్ని కొట్టారు, ఇగో పలానా కులం ఆ కులానికి ఈ కులానికి అని ఈ కుక్క అంటే కులం గొడవలు రేపడానికి కేవలం గొడవ పెట్టుకుని వచ్చింది కుక్క బయటికి. ఏమంటే ఓ మాజీ మంత్రి కుక్క, ఈ కుక్క మాజీ మంత్రి అయి ఉండి లకారాలతో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మ గురించి ఆ మాటలు చూడండి ఒకసారి. నేను మాట్లాడలేకపోతున్నాను అయ్యి, అంత మాట్లాడాల్సిన అవసరం వచ్చిందండి అక్కడ. అసలు ఈ కుక్క ఎందుకు వెళ్తుందో తెలుసండి. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు, సిబిఐ ఇచ్చేసింది, నేషనల్ మీడియా అంతా కూడా అవును వైసీపీ హయాంలో ఇలా 250 కోట్లు అది జరిగిందని చెప్పేశారు. దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి అసలు వీళ్ళు వేసే స్ట్రాటజీలు మామూలు విషయం కాదండి. వివేకానంద రెడ్డి గారిని వైసీపీ వాళ్ళు చంపేసి వివేకానంద రెడ్డి గారికి ఒక విగ్రహం కట్టించి పట్టుకెళ్ళి ఆయనకే దండేసిన గొప్ప గనులు వీళ్ళు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేసి ఆయన ప్రసాదాన్ని కల్తీ చేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళి శుద్ధి చేస్తారటండి. ఊని అమ్మ, ఎక్కడిరా బాబు ఇన్ని తెలివితేటలు. ఆంధ్ర ప్రజల్ని ఎంత మోసం చేయడానికి ఇంత దారుణంగా ప్రయత్నం చేయాలా చెప్తే నమ్మరు మీరు. ఈ రోజున మొత్తం వైసీపీ వాళ్ళు అందరూ వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళి మేమే గెలిచామన్నారు. మేము గెలిచాం, మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు కల్తీ జరగలేదు, సిబిఐ మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వెళ్ళి ఏదో శుద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అమాయకులు ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారండి. ఏమో పాపం వెళ్ళి గెలిచారేమో. సిబిఐ ఆ స్వచ్ఛమైన నెయ్యే వాడాడు జగన్మోహన్ రెడ్డి, 250 కోట్లు అతను దొబ్బేలేదు, అతని జేబులో ఇంకొక 50 కోట్లు పెట్టి మంచి నెయ్యి కాస్ట్లీ నెయ్యి కొనేసాడట అని అనుకుంటారు కదండి. ఎందుకండి జనాన్ని ఇంత మోసం చేయటం? జనాన్ని మోసం చేయగలరు, దేవుణ్ణి మోసం చేయగలరా? మీరు గతంలో కూడా జనాన్ని మోసం చేయడానికి చాలా టెక్నికల్ ప్లే చేశారు. మీరు గెలిచారా 24లో? ఇది అంతే. ఈ కుక్క ఎలా తిట్టింది కదండి, ఆ పక్క ఓపెన్ చేయండి, పక్క ట్యాబ్. ఈ కుక్క పోలీసుల మీద కూడా తిరగబడిపోతుంది. ఇప్పుడు ఈ కుక్క పిచ్చుకొక్క అయిపోయింది కదండి, రోడ్డు మీద ఇప్పుడు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాలి, ఒక కేసు అన్నీ వేయించుకోవాలి, లేకపోతే ఎవరో ఒకరితో 2 చెప్పు దెబ్బలని తినేస్తే ఇదిగో నన్ను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కులం వాళ్ళు ఇగో నన్ను నా కులాన్ని కొట్టారు అనేది ఈ కుక్క ఇప్పుడు రోడ్డు ఎక్కాలి. అది ఇప్పుడు ఆ కుక్కకి ఇచ్చిన టాస్క్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుక్కకి మంత్రి పదవిని ముద్దేస్తారు, లేకపోతే ఎమ్మెల్యే సీటును ముద్దేస్తారు, అవసరమైనప్పుడు దీన్ని గొలుసు ఇప్పేస్తే ఈ కుక్క చేసే పని ఇది. ఇప్పుడు వీళ్ళు పిచ్చుకొక్క అనిపించింది నాకు. అంతకుముందు వీడు ఒకసారి ఖమ్మం వెళ్ళాడు. ఖమ్మం వెళ్తే అప్పటికే వీడు మాట్లాడిన పనిమాల మాటలు ఉన్నాయి కదండి, తల్లి లాంటి భువనేశ్వరం అని రకరకాల మాట్లాడాడు కదా వీడు. మాట్లాడాడు, ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కోపం వచ్చింది. వీడు మా ఖమ్మం వచ్చాడో రే ఆపే నిరసన తెలియజేయండి అని ఆపితే ఈ కుక్క వెంటనే కులానికి ఆపాదించింది.
అక్కడ ఈ కుక్కలో గజ్జి కుక్క కనిపించింది నాకు. గజ్జి కుక్క అంటే గజ్జి మనకున్న గజ్జి ఇంకోళ్ళకి అంటించేస్తాం కదండి. అలాగా ఈడు చేసిన ఏదో పనికి అక్కడ ఆపితే ఈడు వచ్చి ఇక్కడ కులానికి ఆపాదించడానికి ట్రై చేశాడు, కులానికి అంటించడానికి ట్రై చేశాడు. అక్కడ నాకు గజ్జి కుక్క కనిపించాడు వీళ్ళు.